ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారి సందేశం వినే ముందుగా అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు అండి. ఇక ఈరోజు బాబాగారు మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, నన్ను ఈరోజు నువ్వు పిలిచావు కదమ్మా, వచ్చేసాను. ఈ గురువారాన నేను వచ్చేసి నీ పక్కనే కూర్చున్నాను. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ సాయిని మనసులో తలుచుకో. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూడు, నీ సాయి నీ పక్కన కూర్చున్న అనుభవం నీకు కలుగుతుంది. ఎందుకంటే నాకు తెలుసు, నువ్వు ఎన్నో బాధలు పడ్డావు, ఎన్నో కష్టాలు పడ్డావు, ఎన్నోసార్లు పిలిచావు, ఎన్నోసార్లు నన్ను తలచావు. బాబా, ఇంకా నా వల్ల కావటం లేదు, ఈ కష్టాలను నాకు తీర్చవయ్యా. ఇక నువ్వు నా చెయ్యి వదిలిపెడితే నాకు చావు తప్ప గతి లేదు తండ్రి. నన్ను బ్రతికించుకుంటావో, కాపాడుకుంటావో, రక్షించుకుంటావో తండ్రిగా నీ ఇష్టం అంటూ నీ బాధ్యత అంతా నా పాదాల దగ్గర పెట్టేశావు కదా. నీ భారమంతా నా మీద మోపేశావు కదమ్మా. మరి నువ్వు అంత ఇష్టంగా, అంత కష్టంగా నీ బాధ్యతని నీ మీద మోపినప్పుడు నేను మొయ్యకుండా ఉంటానా బిడ్డ? రాకుండా ఎలా ఉండగలను? అందుకే బిడ్డ పరుగున వచ్చేశాను. వట్టి చేతులతో వచ్చాను అనుకుంటున్నావా? కాదు, నీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాను, నీ భాగ్యాన్ని తిరగరాయబోతున్నాను, అదృష్టాన్ని నీ ఇంట్లో కుమ్మరించబోతున్నాను తల్లి. నీ జీవితం ఇదివరకటిలా ఉండదు. ఇక ఆ తర్వాత నీ జీవితం ఎలా మారుతుంది అంటే, అక్కడ అన్నీ ఆనందాలే ఉంటాయి, అన్నీ సంతోషాలే ఉంటాయి. ఇక అంతా కూడా ఐశ్వర్యమే ఉంటుంది తల్లి, అంత సంపద ఉంటుంది. ఇక నీకంతా కూడా మంచే జరుగుతుంది బిడ్డ అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేస్తారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, ఈరోజు నీకు అన్ని శుభవార్తలేనమ్మా. ఇక నుంచి అన్నీ నీకు పేరు ప్రతిష్టలే ఉంటాయి, గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది. నిన్ను ఎవరైనా మాట్లాడాలి అంటే నీ కోసం వేచి ఉండాలి. అలాంటి రోజులు నీకు మునుముందు రాబోతున్నాయి బిడ్డ. మరి 2 నిమిషాలు వింటావా తల్లి? నువ్వు నా పక్కన కూర్చోబెట్టుకుంటావా? నన్ను నీ పక్కన కూర్చోవడానికి నాకు చోటు ఇస్తావా? ఇస్తానంటే చెప్పు, ఒక 10 నిమిషాలు నీ పక్కనే కూర్చుంటాను బిడ్డ. నిన్ను దగ్గరికి తీసుకొని ప్రేమగా నీ తల నిమురుతూ నీకు కావలసినటువంటి శుభవార్తను ఇచ్చిపోతాను. బాధ కలుగుతుందా? నీ మనసుకి స్వాంతన కలగజేసి వెళ్తాను. మరి కాసేపు నీ పక్కన నన్ను కూర్చొనిస్తావా? ఒప్పుకుంటావా? ఇది ఎందుకు బాబా, ఇంత అదృష్టం నాకే ఎందుకు అంటే, ఇక్కడ నీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి బిడ్డ. ఈ సాయి ఈరోజు నిన్ను ఎంచుకున్నాడు, నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. నువ్వు సెలెక్ట్ అయిపోయావు. అందుకే ఈ అవకాశం కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కే అవకాశం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ దక్కని అవకాశం తల్లి ఈరోజు నీ తలుపు తట్టింది, నీ చేతుల్లో వాలిపోతుంది. అందుకే నీ సాయి ఈరోజు నీ పక్కనే కూర్చున్నాను. నీ బాధలు, కష్టాలు అన్నింటినీ కూడా తీర్చేశాను. అయితే ఈరోజు సరిగ్గా జాగ్రత్తగా విను బిడ్డ. ఈరోజు ఇంకో 10 నిమిషాల్లో అయితే ఇక్కడ జాగ్రత్తగా విను బిడ్డ. మరో 10 నిమిషాల్లో నీ జీవితం మలుపు తిరగబోతుందని నీకు తెలుసా? నీ జీవితం అద్భుతంగా, నువ్వు ఊహించని విధంగా మారబోతుందని నీకు తెలుసా? మరో 10 నిమిషాల్లో నీకు బంగారపు బిందె కంటపడుతుంది బిడ్డ. కానీ ఆ సమయంలో నువ్వు ఏ చిన్న తప్పు చేసినా, ఈ పొరపాటు చేస్తే కూడా ఆ బిందె మళ్ళీ నీ కంటికి కనిపించినా
బంగారపు బిందె అక్కడికక్కడే మాయమైపోతుంది. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండదు. జాగ్రత్త, ఇది నీ తలరాత మారే సమయం. నీ తలరాతను మార్చుకునే రోజు ఇక్కడ ఉపయోగించుకోవటం లేదు బిడ్డ. నువ్వు నీ చేతులారా కూడా నువ్వు చేజార్చుకోవద్దు. నీ చేతుల మీద ఆధారపడి ఉంది కాబట్టి జాగ్రత్త. ఆ బిందె మాయమైపోవటమే కాదు, ఈ సాయి కూడా నీకు మరుక్షణం నీ పక్క నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ క్షణం అదృశ్యమైపోతాడు. జాగ్రత్త, లెక్క పెట్టుకోమ్మా. ఇంకా 10 నిమిషాలు ఉంది. ఆ 10 నిమిషాల్లో నీ జీవితం ఎలా మారబోతుందో నీ కళ్ళారా నువ్వే చూస్తే ఆశ్చర్యపోతావు. ఇక్కడ నువ్వు నన్ను పిలిచావు కదా, అందుకే నేతో స్వయంగా మాట్లాడాలని నీ కోసం ఇలా వచ్చేసాను బిడ్డ. ఇలా నీతో మాట్లాడుతున్నాను. నీ మాటల వెనుక ఉన్న బాధ నన్ను పిలిచింది. నువ్వు చెల్లించిన మనసు నిశ్శబ్దంగా నన్ను పిలిచింది. ఆ పిలుపు నాకు స్పష్టంగా వినపడుతుంది బిడ్డ. ఎంతమంది భక్తుల్లో ఉన్నా కూడా నీ మనసే, నీ పిలిపే నన్ను పిలుస్తోంది. అదే నా చెవిన పడుతోంది. అదే నన్ను కదిలించేసింది. నువ్వు కొంచెం ఇప్పుడు అలసిపోయావు, అందుకే నేను నీ దగ్గరకు వచ్చి నీ పక్కనే కూర్చున్నా. కళ్ళు మూసుకొని ఒక్కసారి చూడు. నీ పక్కనున్న నన్ను గుర్తించు. నీకు నా ఉనికి తెలుస్తుంది, నా స్పర్శ తెలుస్తుంది, నా శ్వాస తెలుస్తుంది. నీ పక్కకే వచ్చి నీ దగ్గరే కూర్చున్నా. స్వయంగా నా ఆశీస్సులు నీ వైపుకి స్వయంగా వస్తున్నాయి. కానీ ముందుగా నువ్వు నీ మనసు అలాగే తలుపు కొంచెం తెరవాలి తల్లి. బిడ్డ, నువ్వు ఒంటరిగా ఉన్నట్లు అనిపించినా నేనున్నాను, నీ పక్కనే ఉన్నాను, నీతో ఉన్నాను, నీలోనే ఉన్నాను. నీ మనసులో దాగి ఉన్న ఆ చిన్న బాధ కూడా నాకు తెలుస్తుంది బిడ్డ. నువ్వు చూసుకున్న నీ కలలు నాకు తెలుస్తున్నాయి. నువ్వు బయట బలంగా కనిపించినా లోపల ఎంత సహనం చూపుతున్నావో నాకు తెలుసు బిడ్డ. ఎంత ఓర్పుగా ఉన్నావో, ఎంత నలిగిపోతున్నావో నాకు తెలుసు. రా తల్లి, రా. ఈరోజు నేను నీతో మాట్లాడతాను. నీ బాధనంతా పోగొట్టేస్తాను. నీ మనసులో వేసిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఈ 2 నిమిషాలు నువ్వు నన్ను వినటానికి వచ్చావు కదా, ఆ మార్పు అదే. నీకు ఆరంభం అదే తల్లి. మార్పుకి తొలిమెట్టు అదే. నా దగ్గరికి నేను తీసుకువచ్చిన నీ మొదటి అడుగు. నీ జీవితంలో ఉన్న ప్రతి క్షణంలో నేనున్నాను. కానీ నేను లేని అనుకొని నువ్వు బాధపడుతున్నావు. నేను ఒంటరిని అన్న బాధ కూడా నీలో ఉంది. నీకు తెలియని రహస్యం ఏంటంటే, నీ వెంటే నేను ఎప్పుడు ఉంటాను బిడ్డ. నీ నీడలా, నీ నవ్వులో నేను పోస్తాను, నీ మాటల్లో నేను కనిపిస్తాను, నీ ఆశల్లో నేను వెలుగుతాను. నీకు బాధ వచ్చినప్పుడు నీ భుజం మీద చెయ్యి వేసేది ఎవరనుకుంటున్నావు? నేనే. నీ గుండె బరువు ఎక్కినప్పుడు నీ హృదయాన్ని తేలిక చేసేది ఎవరు అనుకుంటున్నావు? నేనే. నువ్వు ఏదైనా కోల్పోయినప్పుడు నీ కోసం అంతకన్నా మంచిది సిద్ధం చేస్తూ ఉంటాను బిడ్డ. నువ్వు పడిపోయినా సరే తిరిగి నిన్ను లేపడానికి కారణం నేనే. నీ వెంటే ఉంటా. నువ్వు భయపడ్డ క్షణంలో నీకు ధైర్యం ఇస్తాను. నా అభయహస్తం అవుతుంది చూడు. నన్ను చూడలేని రోజుల్లో కూడా నేను నిన్ను విడిచిపెట్టను. నీ ప్రతి అణువులో, నీ ప్రతి శ్వాసలో నేను ఉంటాను. నీ ప్రతి నిమిషంలో నేను నిండి ఉన్నాను. ఈ మధ్య నువ్వు ఎంత మౌనంగా ఉన్నావో నీకు తెలుసా? నీ మనసు ఎన్నో చిన్న చిన్న అలసటలను దాచుకుంటుందని తెలుసా? ఉదయం లేచి రాత్రి పడుకునేంత వరకు కూడా జరుగుతున్నటువంటి ప్రతి పని నిన్ను బాధ పెడుతున్నాయి కదా బిడ్డ. నీ ముఖంపై నువ్వు కనిపించని నీ లోపల నిశ్శబ్దం నాకు వినిపిస్తుంది. నీ తండ్రిని కదా నేను. నువ్వు ఒంటరిగా అనిపించినప్పుడు, నీ మాటలు చెప్పడానికి ఎవరూ లేరు అనుకున్నప్పుడు, బాధపడ్డప్పుడు నన్ను పిలిస్తే చాలు తల్లి, నేను పరుగున వచ్చేస్తా. నీ పక్కనే వాలిపోతా. నీ మనసు కాస్త బాధలో ఉంది, అది నాకు తెలుస్తుంది. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, విన్న మాటలు, మినహాయించిన బాధలు, నీకు నువ్వే దాచుకున్న కన్నీళ్ళు, ఇవన్నీ కూడా నీ హృదయాన్ని గట్టిగా కట్టేస్తున్నాయి కదా. కానీ నేను నీకు చెప్పాలనుకుంటున్న నిజమేంటో తెలుసా? నీ హృదయం ఎంత బరువెక్కినా నీ చేతుల్లోకి పట్టనంత, నేను మార్చలేనంత పెద్దదైతే కాదు కదా. నీ బాధ నీకు కొండంత ఉండని అర్థమైంది తల్లి. అదైతే నేను తీర్చలేని బాధ అయితే కాదు కదా. ఖచ్చితంగా తీర్చేస్తా బిడ్డ. ఎందుకంటే నీ సాయికి నీకు మించింది ఏదైనా ఉందా? నేనున్నాను. నీకు ఎవరూ లేనట్లు అనిపించినా సరే నన్ను నువ్వు గుర్తు చేసుకో. బాబా అని పిలువు. పరుగున వచ్చేస్తా. ఈరోజు గురువారం. ఈ గురువారం ఇది నీకు సాధారణమైన రోజు కాదు బిడ్డ. ఇది నీ హృదయం కొంచెం కదిలి నా వైపు ఒక అడుగు వేసే రోజు. ఆ సమయం నీ మనసులోని మాటలు నాకు ఈరోజు మరింత స్పష్టంగా వినిపిస్తాయి. ఈ రోజున నీ ఆత్మ నా దగ్గరికి చాలా దగ్గరగా వస్తుంది. నీ మనసు నా దగ్గరకు వస్తుంది. అందుకే నీకు మాట్లాడాలి అనిపించింది. నాకు కూడా వినిపించాలనిపిస్తుంది బిడ్డ. మాట్లాడు. నీ బాధనంతా నాతో చెప్పుకో, నీ కష్టాన్నంతా నాతో చెప్పుకో, నీ గుండెల్లో ఉన్న భారం అంతా కూడా దిగిపోయేంత వరకు కూడా నాతో మాట్లాడు. ఈరోజు ఓపికగా వినాలనే వచ్చాను. నీ కష్టాన్నంతా వినాలనే వచ్చాను. నీ కష్టాలన్నీ దూరం చేయాలనే వచ్చాను. నువ్వు ఎంతసేపు మాట్లాడతావో నీ తెలివి తీరే వరకు కూడా మాట్లాడు బిడ్డ. ఈరోజు ఈ పవిత్రమైన ఈ
గురువారం వచ్చినప్పుడు నీ ఇంటి గడపపై నేను స్వయంగా కాలు మోపుతున్నట్లే. ఉదయం నువ్వు వెలిగించే ఆ చిన్న దీపం, నీ చేతుల్లో ఆ జ్యోతి నిజానికి నీ హృదయంలో నేను వెలిగించే శాంతి కాంతి. పసుపు పరిచినటువంటి పీఠం మీద నువ్వు నన్ను ప్రతిష్ఠించిన ఆ క్షణం నుంచి కూడా నీ ఇంటిలో నా కరుణా ప్రవాహం నిశ్శబ్దంగా మొదలవుతుంది. నువ్వు నైవేద్యంగా పెట్టే ఆ చిన్న బెల్లం ముక్కలో కూడా, నువ్వు పలికే ఒక శ్లోకంలో, ఒక పిలుపులో, నీ ప్రతి సంస్కారంలో కూడా నా ఆశీర్వాదం నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని తరతరాలుగా కాపాడుతుంది. నువ్వు అష్టోత్తర శతనామాలు చదివేటప్పుడు ప్రతి నామం నీ జీవితంలో శుభాన్ని, ఐశ్వర్యాన్ని నింపుతుంది. ఆ నామాల శబ్దం నాకు ఎంతో ఇష్టం బిడ్డ. ఎందుకంటే ఆ శబ్దంలో నీ ప్రేమ, నీ శ్రద్ధ, నీ భక్తి అంతా దాగి ఉన్నాయి. నువ్వు 2 నిమిషాలు నిశ్శబ్దంగా ధ్యానం చేస్తావు కదా, ఆ నిశ్శబ్దమే నాకు అత్యంత ప్రీతికరమైనది. ఎందుకంటే ఆ క్షణంలోనే నేను నీ పక్కనే, నీ ఊపిరిలోనే దగ్గరగా ఉంటాను, నీ పక్కన కూర్చొని ఉంటాను, అన్నీ వింటాను, చూస్తాను. నువ్వు నన్ను ఊహించినట్లుగా అనిపించిన నిజానికి నేను నీ హృదయానికి అత్యంత సమీపంగా నిలబడి ఉంటాను. నువ్వు హారతిస్తూ కూడా బాబా నా ఇంటిపై నీ కరుణ నిలవాలి అని కోరినప్పుడు ఆ మాటల్లో నీ పెదాల నుంచి బయటకు రాకముందే నేను నీ కోరికలను నా జోలిలో కట్టుకుని వచ్చి నీ జీవితంలో మంగళాన్ని తీసుకువస్తాను, అంటే శుభాన్ని. నీ ఇంట్లో శాంతి పెరగటం అనేది జరుగుతుంది తల్లి. అడ్డంకులు తొలగటం, ధనం సమృద్ధిగా రావటం, ఇవన్నీ కూడా నీ ప్రేమకు నేను ఇస్తున్నటువంటి చిన్న చిన్న కానుకలే. ఈ గురువారం ప్రతి వారము కూడా, ప్రతిరోజు కూడా నువ్వు చేసే పూజ నా కోసం కాదు, నీ కోసం. నువ్వు నన్ను పూజిస్తున్నట్లు కనిపించిన నిజానికి నేను నీ హృదయానికి శుభ్రపరుస్తూ, నీ జీవితం మీద ఆశీర్వాదాలను చల్లుతూ ఈ మాసం అంతా కూడా ఈ గురువారం రోజున వెలిగించే ప్రతి దీపం, నువ్వు నాకు పెట్టే పువ్వు, ప్రతి పలికే నామం, ప్రతి మాట, ప్రతి పలుకు నీ ఇంట్లో మంగళాన్ని సూచిస్తుంది, పిలిచే శక్తి కలిగి ఉంటుంది. గుర్తుంచుకో బిడ్డ, నువ్వు ఎప్పుడైతే నన్ను పిలిస్తే అదే క్షణంలో నేను నీ పక్కనే ఉంటాను. నీ హృదయంలో, నీ ఇంట్లోనే, నీ జీవితంలో నా కరుణ అనేది ప్రతి నిత్యం కూడా నీకు ప్రవహించుగాక. నువ్వు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి తల్లి, నువ్వు ఎవరో ఎంత విలువ ఉందో, నీ జీవితం ఎక్కడికి వచ్చిందో, ఎందుకు కొన్ని రోజులు బాధలు ఉంటాయో, ఎందుకు కొన్ని రోజులుగా నీలోని బలహీనం తగ్గుతుందో, ఇవన్నీ కూడా నీకు చెప్పాలనే ఉంది. చెప్పనా? వింటావా? నువ్వు ఒక్కసారి నీ హృదయాన్ని నాకు అప్పగిస్తే నీ భవిష్యత్తు దగ్గరికి నేను నడిపిస్తాను. ఎందుకంటే నేను ప్రతి ఇంట్లో కూడా, ప్రతి హృదయంలో, ప్రతి ప్రార్థనలో మరింత దగ్గరగా ఉంటాను. నీ ఆత్మ నాలోకి దగ్గరగా రావటం అనేది సహజం తల్లి. నీ కోరికలు విత్తనాలుగా నాలో నాటబడతాయి, నీ ఆశలు మెల్లగా వెలుగుతాయి ఇక్కడ. ఎందుకంటే నీ సాయి నీ మీద దృష్టి పెట్టాడు. సాయి అనుగ్రహం అనేది ఇప్పుడు నీ మీద కురుస్తుంది. ఇక నీ జీవితం అంతా కూడా ఒక పువ్వుల వాహనంలా, వానలా కురుస్తుంది. నీ కోరికలు ఎంత పవిత్రంగా, శుభ్రంగా మారుతాయి అంటే దీనివల్ల ఈరోజు నీకు మరింత ప్రత్యేకమవుతుంది. ఈ గురువారం నీకు విలువైన రోజు తల్లి. ఇది నీకు జ్ఞానం ఇచ్చే రోజు. ఈరోజు నీ పాత బంధాలను మళ్ళీ చల్లగా మార్చే రోజు. ఇది నీ అదృష్టాన్ని మెల్లగా మేల్కొల్పే రోజు. ఇక్కడ నీ శక్తి, నీ సాయి శక్తి, గురుశక్తి నీకు సమతుల్యతను ఇస్తుంది. నీ సాయి శక్తి నీలోని భయాన్ని తగ్గిస్తుంది. గురువు శక్తి నీకు హృదయానికి దారి చూపిస్తుంది. అందుకే ఈ రోజున నేను నీతో మాట్లాడడం నీకు అంత ముఖ్యమైంది తల్లి. జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి చిన్న చిన్న సమస్యలతో, అలాగే చిన్నటువంటి దెబ్బలు నీలో నుంచి ఎంత ప్రేమను తొలగించాయో నాకు తెలుసు బిడ్డ. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రేమను తొలగించేది బాధ కాదు. ప్రేమను వాడిపోవటానికి కారణం నిన్ను నువ్వు చూసుకోకపోవటమే, నిన్ను నువ్వు చూసుకోవటం మర్చిపోవటమే. నువ్వు నీ మీద వేసుకున్న కఠినత వల్ల నీ తప్పులను మాత్రమే గుర్తు చేసుకుంటూ నీ మంచితనాన్ని మర్చిపోయావు కదా. ఇక్కడే నేను వచ్చాను బిడ్డ. నిన్ను నువ్వుగా మళ్ళీ చూసుకోవటానికి నేనే కారణం. నీలోని నమ్మకాన్ని మళ్ళీ వెలిగించడానికి నేను నీ పక్కన కూర్చున్నా. నీ ఒంటరితనం తొలగించడానికి కాదు, నీ అసలు వెలుగును గుర్తు చేయటానికి. ఇప్పుడు నెమ్మదిగా రా నా దగ్గరికి. నీలోని మాట ఏంటి అంటే నాకు వినిపించదు. బాబా నువ్వు ఉన్నావుగా అని ఒక్కసారి తలుచుకో, పిలువు. ఆ ఒక్క మాట చాలు నీ లోపలి భారం మీద కాంతి పడేలా చేస్తుంది. నీ హృదయాన్ని తాకేలా ఒక చిన్న కథ చెప్తాను వినుబిడ్డ. ఒక పువ్వు ఉండేది. దాని మీద వాన పడింది, గాలి వీచింది, ఎండ కాచింది. కానీ ఆ పువ్వు ఎన్నిసార్లు వాడిపోతే అన్నిసార్లు మళ్ళీ పోసింది. ఎందుకు తెలుసా? నేల దాన్ని వదిలిపెట్టలేదు, నేల దానిపై ప్రేమ వదలలేదు. ఇలా నేను నిన్ను కూడా వదిలిపెట్టను బిడ్డ. నీలోని ఆశ ఓడిపోయినట్లు అనిపించినా,
నేను నీలో మళ్ళీ చెబుతాను, నాటుతాను, మళ్ళీ చిగురించేలా చేస్తాను. నీ జీవితంలో ఎందుకో కొన్ని రోజులుగా నిలిచిపోతున్నాయి కదా, నీ పనులు పూర్తవ్వటం లేదు కదా, నీ ఆశలు నెరవేరటం లేదు కదా, నీలోని బలం తగ్గిపోతున్నట్లు అనిపిస్తుంది కదా. అది ఓటమి కాదు తల్లి, అది శ్వాస. నీ జీవితం విశ్రాంతి ఇస్తుంది. ఊపిరి తీసుకో, కాసేపు ప్రశాంతంగా శ్వాస తీసుకో, అన్ని పనులు పక్కన పెట్టు అన్నట్లుగా ఆపానంతే. ఎలా అంటే పండుగ రాకముందు ఇల్లు కడుగుతావు కదా, శుభ్రం చేస్తావు కదా, అలా నీలో నువ్వు శుభ్రం అవుతున్న రోజులు ఇవి. ఈరోజు ఈ గురువారం నీ శుభ్రతకు ముగింపు. ఈ రోజు నుంచే సున్నితమైన మార్పులు నీ జీవితంలో మొదలవుతాయి. నీకు తెలిసినా తెలియకపోయినా నీలో కొత్త వెలుగు వస్తుంది. అతిపెద్ద మార్పు బిడ్డ. చిన్న చిన్న వాటిలా మొదలయ్యి ఒక పెద్ద ప్రళయంలా పెద్ద మార్పు జరుగుతుంది. ఉదయం లేచిన మొదలుకొని కొంచెం తేలిగ్గా ఉంటుంది. వాతావరణం కొంచెం మృదువుగా అనిపిస్తుంది. పనిచేసే సమయంలో నీలో చిన్న ధైర్యం వస్తుంది. ఒక మంచి మాట నీకు వినిపిస్తుంది. ఒక మంచి అవకాశం నీ వైపుకు వస్తుంది. ఇవన్నీ కూడా అకస్మాత్తుగా జరిగాయి అనుకుంటున్నావా? కాదు తల్లి, ఇవన్నీ కూడా నీ పైన ఒక మెల్లగా నూతన దారులు వేస్తున్న సంకేతాలు. నీ జీవితంలో శాంతి కలగాలని, నీ ఇంట్లో నవ్వులు రావాలని, నీ హృదయం బలపడాలని, నువ్వు శక్తివంతంగా మారాలి అని, నీకు ఇంకా ముందున్న రోజులు మంచి రోజులు రావాలని ఈ గురువారం నేను నీ మీద ఇవే ఆశీస్సులు తల్లి. ఎప్పుడైనా నీ మనసు నీకు కృంగిపోతున్నట్లు అనిపించినా, లేదంటే నీకు నన్ను బాబా అని నన్ను ఒక్కసారి పిలువు చాలు, నీ పక్కనే వాలిపోతాను, నీ పక్కనే నిలబడతాను. నువ్వు నా ఆశీర్వాదంతో నిండిన అద్భుతమైన నా ప్రియమైన బిడ్డవు. ప్రేమ నిన్ను చుట్టుముట్టి ఉంది బిడ్డ. నేను ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉన్నాను. నువ్వు అద్భుతమైన ఒక వ్యక్తివి, శ్రేయస్సుతో నిండిన వాడివి. అతడనే ఉన్నాను కదా, అక్కడనే ఎప్పటికీ కూడా ఉంటాను. నీ పిలుపు వినిపించింది కాబట్టి పరుగున వచ్చేసాను. ఇక్కడి నుంచి ప్రతి అడుగులో నీ పక్కనే నేనుంటాను. నీ భయం నా కాంతిలో కరిగిపోతుంది. నీ దారి వెలుగుతో నిండిపోతుంది. నన్ను నువ్వు ఒక్కసారి పిలువు బిడ్డ, అంతే చాలు. నేను నీ కోసమే ఉంటాను, నీ కోసమే నడిచి వస్తాను. ఏ కష్టంలోనైనా, ఏ బాధలోనైనా, ఎలాంటి పిరుకుతనంలో ఉన్నా, ఎలాంటి ఆపదలో ఇరుక్కుపోయి ఉన్నా, దిక్కు తోచలేని సమయంలో ప్రతిసారి కూడా బాబా, సాయి అని ఒక్క మాట పిలువు, నీ ముందు వాలిపోతాను. ఇక చెప్పాను కదా, మరో 10 నిమిషాల్లో ఒక బంగారపు బిందె నీ కంటపడుతుంది అన్నాను కదా. నీ సాయి నీకు ఇస్తున్న భరోసా అంటే, నీ సాయి నీకు ఇస్తున్న నమ్మకం కంటే, నీ సాయి నీతో ఉన్నాడు అన్న ధైర్యాన్ని కంటే మించింది కాదు కదా బిడ్డ. బంగారపు బిందె దానికన్నా విలువైనది నీ సాయి నీకు ఇస్తున్న భరోసా, వాగ్దానం. ఇప్పుడు నీకున్నటువంటి బాధను తొలగించాను, భయాన్ని తొలగించాను, ఇక సందేహాన్ని తొలగించాను, నీ మనసుకి ఊరట కలిగించాను, నీకు ధైర్యాన్ని నింపాను. అనుక్షణం నీడలా నీ వెన్నంటే నీ సాయి ఉన్నాడు. ఈ ఒక్క నమ్మకాన్ని నీకు కలిగించాను. నీ సాయి నీతో ఉంటే నీకు బంగారపు బిందె ఏంటి, బిడ్డవైన బంగారపు బిందులు కూడా నీ ముందుకు రావు. బంగారంతో నిండిన అభిషేకం జరగదు. అలాంటి అద్భుతమైన రోజులు నీకు నేను తప్పకుండా ఇస్తాను బిడ్డ. ఎందుకంటే నువ్వు నన్ను నమ్మావు కదా, నా పాదాలను పట్టుకున్నావు, నా శరణు కోరావు, నా భారాన్ని నీ మీద వేశావు. కాబట్టి నీ జీవితం నా చేతిలో ఉంది. దాన్ని ఎటు తీసుకువెళ్ళాలి, ఏ సమయంలో ఏది ఇవ్వాలి, ప్రతి ఒక్కటి నాకు తెలుసు బిడ్డ. ఎలా నడిపించాలో కూడా నాకు తెలుసు. నిన్ను నేను నడిపించుకుంటూ వెళ్తాను బిడ్డ. నన్ను నమ్ము. ఈ బాబా మీద ధైర్యంగా నమ్మకం ఉంచు, ధైర్యంగా ఉండు. నమ్మకంతో ఉంటే నీకు అంతా మంచి జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు తల్లి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.